నమస్తే అన్న వెంకటరమణ. ఏమన్నా చెప్పున్నా. అదే ఫోన్ చేసింటి కదా మధ్యాహ్నం స్థలం కావాలని. ఎన్ని సెంట్లు కావాలన్నా సార్కి చెప్తాను. అదే నువ్వు చెప్తే కదన్నా ఆయనతో మాట్లాడేకిందన్నా. ఇదంతా చున్నా అవన్నీ పోయినాయి ఫ్లాట్లు. ఆ ఫ్లాట్లు అవి మొత్తం అంతా ఇవన్నీ పోయినాయి మొత్తం ఇంటి చెడ్డు. ఇది అయితే 2 సెంట్లు ఉందన్నా. ఇది 2 చెట్లు పెట్టింది ఈ బిట్టునా 1 నెంబర్ బిట్టు 5 నెంబర్. ఈ నెంబర్ బిట్టు ఒక 2 సెంట్లు ఉందినా అంతే లాస్ట్. ఏం రేటు చెప్పినారన్నా? నా ఇది అంత విలువైందినా. అదే ఏం రేటు చెప్తే కదన్నా మనకు కూడా ఇలా తూగుతాం లాంటి లేదు. తూగేది అంటే నువ్వు అట్లా కాదనా. ఇది పెద్ద పెద్దలంతా చేసిండేదినా చెప్పకూడదు. రవితేజ హీరో తీసుకున్నాడు అంటే ఆడది రవితేజ అది ఆ ఫ్లాట్ అన్నా ఆ పక్క ఆ పై పక్క రవితేజ తీసుకునేది. ఇది నీకు ఒకటి చెప్తా, నీకు తక్కువలోనే ఇప్పిస్తా. ఇది పెద్ద పెద్దలు బాత్రూమ్ కూర్చొని దీనికి వాల్యూ పెరిగింది అంటారు కాబట్టి. అదేనా నువ్వు మన మంచి కాబట్టి చెప్తాండా నీకు చూసుకో. దానికోసమే చెప్తాను, నేను అడుగుతాను కదా. అట్లా అవకాశం ఉంటే చెప్పున్నా అని చెప్తాను. 1 నెంబర్ తీసుకో, నీకు తక్కువకి ఇప్పిద్దా. చూడద్దా ఎంత ఉంది అది. ఈ ఫ్లాట్ అంతా నీకే 2 సెంట్లు ఉంది. ఈ 2 సెంట్లు అది పెద్ద పెద్దలు ఎరిగినది పెద్ద రేటు పెడుతుంది నీకు. ఇంక లైఫ్ లాంగ్ నువ్వు ఆ వాసన చూసుకుంటూ వచ్చి బతకచ్చు. వచ్చి నువ్వు సంపాదించాలని అవసరం. ఆయన వచ్చింటే చూసినావు నువ్వు? రవితేజ ఆడే వచ్చి వీడికి వచ్చి సెకండ్ ఇచ్చిపోతాడు నాకు. నేడే వాచ్మెన్గా ఉంటుందా, గేట్ కార్డు ఉంటప్ప వాచ్మెన్గా చేస్తా. చెప్పు మళ్ళీ మాట్లాడాలా మా మనతో అడుగున్నా. ఏం మనం కొంకొల అనేది వచ్చిండదన్నా చెప్పు. సరేలే మళ్ళీ ఇది ఎరిగింది నీకు ఓకే కదా. అవన్నీ ఎందుకు ఎట్లా కూడా నగద్దు, అట్లా కాదు నగద్దు. నువ్వు అవన్నీ ఎట్లా కూడా చేసుకుందాం లేన్నా. ఎరిగింది పెద్ద రేటు పోతుంది. నువ్వు మళ్ళీ అమ్ముకునే ఇప్పుడు నీకు పడితే 10 లక్షలు పడుతుంది 2 సెంట్లు. నువ్వు అమ్ముకునే 20 లక్షలు పడుతుంది. చూడు వాల్యుయేషన్ పెరుగుతుంది. 20 లక్షలు 10కి వస్తుంది నీకు. నువ్వేం దాని గురించి భయపడద్దు. ఎరిగింది ఇదంతా ఇద్దా చూడుద్దా ఎట్లా మంచిగా చూడు మొక్కలన్నీ. నువ్వు కాలు పెట్టావు, నీ అదృష్టం. అది హీరోలంతా ఎరిగినది ఏందనుకుంటాడు ఎట్లుందంటే. సరేలే మళ్ళీ మాట్లాడుతున్నా. సార్ని కనుక్కున్నా. సార్ 10 లక్షలు నాకు ఒక 1000 రూపాయలని కమిషన్ ఇట్లా మాట్లాడుతున్నాను. సార్ని కనుక్కొని 1000 రూపాయలు కమిషన్ నీ ఇష్టం. నువ్వు మన మంచి కూడా చెప్తాడా నేను. ఏమే నాకు 1000 రూపాయలు సేవ్ చేస్తే నీకు ఇచ్చేది నాకు బరువు అన్నా. నాకు ఒకటప్ప యాపొద్దున్న వచ్చినప్పుడు వీటికి వాళ్ళు హీరోలు ఎరిగిన చాట కాలు పెట్టి నాకు నేను కాలు మోపుతా అట్లా. సర్లేనా? సరే మరి. ఏమంటే ఇది 2 సెంట్లు బిట్టు మాట్లాడి నువ్వు వద్దంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలా నేను అడుగుతాను కదా. సరేలే మళ్ళీ మాట్లాడి చెప్తా. నువ్వు ఎందుకంటే మన మంచి వచ్చినావు. సరేలే సార్ వస్తాడు ఇప్పుడు, రవితేజ వస్తాడు మళ్ళీ ఆ ఫ్లాట్ కాడికి వాళ్ళ ఇండ్లంతా మొత్తం ఆ ఫ్లాట్ అంతా. మొన్న కూడా ఊర్లో అంటారు కదా రవితేజ వచ్చినాడు అని చెప్పి అడుగుతాను. మన మంచి ఇదంతా హీరోలు ఎరిగినదే. ఇంకా ఆడ ఎన్టీఆర్ ఎరిగినది ఉంది, అది కోట్లకు పోతుంది. నువ్వు ఎవరికో అనుకోద్దు మళ్ళా చెప్పుకోనిలే సీక్రెట్గా. మొత్తం అంతా ఎంత ఉందన్నా? ఇది 7 ఎకరాలు ఏముంది. 7 ఎకరాలు వంచరు చూడు, నువ్వే చూడు. ఉంది కదా. ఎన్టీఆర్ ఎరిగినది రేటు పోతుంది. ఆయన మహానుభావుడు పుణ్యాన్ని ఏదో అట్లా. రైట్ ఇంకంతే. నువ్వు కప్ చెప్పుగా నాకు 1000 రూపాయలు కమిషన్. సర్లేనా? సరే అన్నతో మాట్లాడతాను. సార్తో మాట్లాడి ఓకే చూసుకొని చెప్పునా. సరే మళ్ళీ ఉంటా. సరేనా? పోయిరా పోయిసానా.